నమస్తే అండి. వైష్ణవి కథలకి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ పేరు డి పద్మావతి గారు రచించిన ఇంట్లో ఇల్లాలు ఆఫీస్లో ప్రియురాలు. ఇక కథలోకి వెళ్ళిపోతే, భానుమతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ విలాసరావుకు పేరుకు తగ్గట్టే విలాసాలకు అలవాటు పడ్డ కులాసా పురుషుడు. కొండంత ఆస్తితో వచ్చిన భార్య భానుమతి అంటే గౌరవంతో కూడిన భయభక్తులున్నాయి. తన రాసలీలలు బయటపడితే ఆమె ఎక్కడ రచ్చబండ కేసి బాదుతుందో అన్న భయం కూడా ఉంది. దెయ్యాలకు భూతాలకు కూడా జడవని విలాసరావు భార్య భానుమతికి మాత్రం జడుస్తాడు. ఆఫీస్లో పాత సెక్రటరీ సులోచన మీద మొహం ముత్తి కొత్త సెక్రటరీ పోస్ట్ కోసం ఈ మధ్య మళ్ళీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎన్నో వడపోతల అనంతరం లల్లీ అనే లవ్లీ లేడీని కొత్త సెక్రటరీగా ఎంచుకున్నాడు. ఆమె అర్హతల కన్నా అందం అతన్ని బాగా ఆకర్షించింది. ఆమెను తన వల్ల వేసుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంట్లోని ఇల్లాల కన్నా ఆఫీస్లోని ప్రియురాలు అతన్ని అంతగా ఆకర్షించింది. మరి ఆఫీసుకు రాగానే నవ్వుతూ ఎదురొచ్చే లల్లి ఆ రోజు కనపడకపోవడంతో బెల్ నొక్కాడు. వెంటనే ఆఫీస్ బాయ్ రంగబాబు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సెక్రటరీ లల్లిని రమ్మను అన్నాడు విలాసరావు జేబులో నుంచి దువ్వెన తీసుకొని క్రాఫ్ నీట్గా దువ్వుకుంటూ. విలాసరావు రంగులు బాగానే తెలిసిన రంగబాబు అతని మాటలు పూర్తి కాకుండానే బయటకు పరుగు తీశాడు. 2 నిమిషాల అనంతరం వయ్యారంగా గదిలోకి అడుగుపెట్టింది లల్లి. ఆమె కేసి కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాడు విలాసరావు. అవసరం ఉన్నా లేకపోయినా రోజుకు 10 సార్లు పిలిచి ఏదో ఒక పని అప్పచెప్పి ఆమెను తినేసట్టట్లు చూడడం అతనికి అలవాటు. ఆమె ఎప్పటికైనా ఊ అంటావా బస్, ఊ అంటావా బస్సు, ఊ అంటావా అంటుందేమోనని ఎదురు చూస్తున్నాడు. సార్ పిలిచారట అందామె బుగ్గలు సొట్టలు పడేలా చిరునవ్వు నవ్వుతూ. ఆమె నవ్వుకు మతిపోయింది అతనికి. ఆమె అందాన్ని కళ్ళతో జుర్రేస్తూ డిక్టేషన్ చెప్తాను రాసుకో అంటూ మొదలుపెట్టాడు. హొయ్యలొలికిస్తూ తన నోట్బుక్లో రాయడం మొదలుపెట్టింది లల్లి. ఆ పని పూర్తయ్యాక, సార్ ఇవాళ సాయంకాలం కాస్త త్వరగా వెళ్ళాలి, కాస్త షాపింగ్ ఉంది అందామె వయ్యారంగా మెలికలు తిరుగుతూ. ఆమె అలా మెలికలు తిరుగుతోందో లేక ఆమెను చూస్తూ తనే మెలికలు తిరుగుతున్నాడో గ్రహించగలిగే స్థితిలో లేడు విలాసరావు. ప్రతిరోజు పని వంక పెట్టి తను వెళ్ళేదాకా ఆమెకి ఏదో పని అప్పచెప్పే విలాసరావు ఇవాళ చాలా పని ఉంది, చెప్పు నువ్వే షాపింగ్ చెయ్యాలో, చిటికలో తెప్పిస్తాను అన్నాడు. ఆ రకంగా ఆమెకు దగ్గర కావాలని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి పాత నోకియా ఫోన్ బయటికి తీసి చూపిస్తూ, ఫోన్ పాడయ్యింది, కొత్త ఫోన్ కొనాలి అంది. ఆ పాత మోడల్ ఫోన్ చూసి నొచ్చుకున్నాడు విలాసరావు. మై డియర్ లల్లి, నీలాంటి అందగత్తె దగ్గర ఉండవలసింది నోకియా పాత మోడల్ ఫోన్ కాదు, నీలా నాజూకైన సరికొత్త ఐఫోన్ అయితే అందమైన నీ చేతి వేళ్ళు కందిపోవు. రేపు ఈ పాటికల్లా సరికొత్త మోడల్ ఫోను నీ వద్ద ఉంటుంది, సరేనా అన్నాడు విలాసరావు విలాసంగా నవ్వుతూ. హో థ్యాంక్ యూ సార్ అంది లల్లి ఎగిరి గెంతేసి. ఇంకా లల్లి తనకు పడ్డట్టే అనుకొని మనసులోనే సంతోషంగా ఎగిరి గెంతేశాడు విలాసరావు. మరుసటి రోజు కొత్త ఫోన్ అందుకున్న లల్లి కళ్ళు లవ్లీగా మెరిశాయి. ఆమె కళ్ళల్లో మెరుపు చూసి విలాసరావు కూడా సంబరపడ్డాడు. ఇలా నెల రోజుల్లో లల్లి కోసం బోల్డ్ అన్ని వస్తువులు బహుమతులుగా కొన్నాడు. అందులో డైమండ్ నెక్లెసు, పట్టు చీరలు, పెద్ద స్మార్ట్ టీవీ కూడా ఉన్నాయి. ఆమెను పూర్తిగా బుట్టలో వేసేసుకున్నానని సంబరపడి తిరిగి వెళ్ళిన విలాసరావుకి ఆ రోజు పెద్ద షాక్ తగిలింది. తన లల్లి కోసం కొనిచ్చిన డైమండ్ నెక్లెస్ భానుమతి మెడను అలంకరించడం చూసి ఆశ్చర్యపోయాడు విలాసరావు. ఆమె దగ్గరకు అది ఎలా వచ్చిందో అర్థం కాలేదు. తనకు తెలియకుండా అలాంటి నెక్లెస్ బహుమతికి ఉందేమో అని సమాధానపడ్డాడు. ఎలా ఉందండి నా డైమండ్ నెక్లెస్? డైనమిట్లా తగిలింది ఆ ప్రశ్న విలాసరావుకి. చాలా బాగుంది, ఎప్పుడు కొన్నావు అని అడిగాడు తలగొక్కుంటూ. అదేంటి నన్ను అడుగుతున్నారు? మీరే కదా కొన్నారు. కాకపోతే నా కోసం కాదు, లల్లి కోసం కొన్నారు. అవునా? నేను కట్టుకున్న పట్టుచీర అలా ఉంది, అది కూడా చెప్పండి అని భానుమతి అనేసరికి కళ్ళు తేలేశాడు. అప్పుడే ఆమె చేతిలో ఉన్న సరికొత్త ఐఫోన్ లల్లి కోసం తను కొనిచ్చిందేనని తెలిసింది. లల్లి కోసం కొన్న పట్టుచీర కూడా బహుమతి దగ్గరికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అలాగే ఎదురుగా గోడకున్న స్మార్ట్ టీవీ కూడా లల్లి కోసం తను కొన్నదేనని తెలిసేసరికి కళ్ళు తిరిగాయి. అప్పుడు చూసేసరికి భానుమతి వెనక చిలిపిగా చిరునవ్వులు చిందిస్తూ తన వెంకే చూస్తున్న లల్లి కనపడి మరింత బిత్తరపోయాడు. లల్లి నువ్విక్కడా గొణిగాడు విలాసరావు.
లల్లి ఎవరనుకున్నారు? మా పిన్ని కూతురు. మన పెళ్ళికి రాలేదు గనక మీరు ఆమెను గుర్తుపట్టలేకపోయారు. మీరు ఆఫీస్లో వేస్తున్న వెధవేషాలు నాకు తెలిసినా ముందు నమ్మలేదు. మీ అమాయకపు మొహం వల్ల తెలిసిన తర్వాత లల్లిని రంగంలోకి దింపాను. ఐఫోన్ కొనమని 6 నెలల నుండి అడిగినా కొన్నారా? పండక్కి పట్టు చీర కొనమంటే 4 ఏళ్ల నుండి దాటేస్తున్నారు. స్మార్ట్ టీవీ కొనరా మగడా అంటే మొహం చాటేశారే. మరి లల్లి కోసం ఇవన్నీ ఎందుకు కొన్నట్టు అంది నిలదీసి. ఏం జవాబు చెప్పాలో తెలియక గుటకలు మింగాడు విలాసరావు. అందమైన అమ్మాయి కనపడితే అష్టబంకర్లు తిరిగి ఆమె కోరినవన్నీ కొనేస్తారు, కానీ పెళ్ళం అడిగితే మాత్రం కొనరు. అంతే కదా? మీ మొహానికి ఇంట్లో ఇల్లాలు కాకుండా ఆఫీస్లో ప్రియురాలు కావాల్సి వచ్చిందా? లల్లీని అడ్డం పెట్టుకొని ఎలాగోలా ఇవన్నీ సాధించుకున్నాను తిరిగి అందామే. తెల్లగా ఉన్న విలాసరావు మొహం మరింత నలబడింది. భానుమతి వెనక నిలబడి తన ఈ పరిస్థితికి కారణమైన లల్లి వైపు కోపంతో తినేసేటట్లు చూశాడు. అతని చూపులు గ్రహించినట్లుంది భానుమతి. చూడండి, లల్లిని ఉద్యోగం నుండి తీసేస్తారేమో. నా అనుమతి లేకుండా మీరు ఆ పని చేశారు అంటే అంతే సంగతులు. ఆమెను ఇక్కడికి రప్పించిందే మీపై నిఘా పెట్టడానికి. ఇప్పటి వరకు అయింది చాలు. ఇక ముందు ఏ వేషాలు వేసినా మీరిక మీనమేషాలు లెక్క పెట్టుకోవాల్సిందే. కబడ్దార్! గట్టిగా భానుమతి హెచ్చరించింది. అంతే. పాపం విలాసరావు నోట మాట వస్తే ఒట్టు. విన్నారు కదండి. కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి మంచి కథలను చదివే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.